నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. ఇరాన్ పై భీకర యుద్ధంలో తల మునకలై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత భద్రతను పటిష్టం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. శ్వేత సౌధంలో ట్రంప్ కోసం ప్రైవేటు నిధులతో నిర్మిస్తున్న బాల్ రూమ్ కింద అత్యంత పటిష్టమైన బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ బాల్ రూమ్ కింద భూగర్భంలో ఒక భారీ సముదాయం నిర్మాణ దశలో ఉందని తెలిపారు. సాక్షాత్తు అమెరికా సైన్యమే దీన్ని నిర్మిస్తున్నట్లు కూడా వెల్లడించారు. కొత్త బాల్ రూమ్ లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ నిరోధక డిజైన్ వంటి అనేక అత్యాధునిక భద్రతా సదుపాయాలున్నాయని ట్రంప్ చెప్పారు. ఈ గది అంతర్జాతీయ ప్రముఖులకు, నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతో పాటు ప్రధాన కార్యక్రమాలకు ఆతిథ్యమిస్తుంది. వైట్ హౌస్ అండర్ గ్రౌండ్ లో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే నిర్మించారు. దీన్ని చాలా సార్లు ఆధునీకరించారు. వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత సమయంలో ఈ సెంటర్ను తొలగించారని, నూతన ఆధునిక సదుపాయాలతో మరో సముదాయం నిర్మాణంలో ఉందని ఈ ఏడాది జనవరిలో ఓ వార్తా సంస్థ తెలియజేసింది. కాగా ట్రంప్ కొత్త బంకర్ గురించి ఎక్కువ విషయాలు బయట పెట్టలేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ చెప్పారు. అయితే సైన్యం వైట్ హౌస్ లో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతుందని వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ తన అభిరుచులకు అనుగుణంగా బాల్ రూమ్ ను కట్టించుకుంటున్నారు. దీనికి ప్రైవేట్ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ కానీ, ప్రజా పరిశీలన కానీ లేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్ NCPC నుంచి అనుమతి లేకుండానే బాల్ రూమ్ బంకర్ను నిర్మించనున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.